సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా గో బ్యాక్ అని అమెరికాలో నినాదాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు మోదీ గారితో సన్నిహిత సంబంధాలు ఉంటానే నా విశ్వాసమిత్రుడు అంటానండి భారతదేశం నుంచి వచ్చే వాళ్ళని అంతర్జాతీయ సంస్థల్లో మంచి పొజిషన్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. వాళ్ళు పెట్టుకోవద్దు అంటున్నారు. పెట్టుకోకుండా ఉంటే జరిగిద్దా అంటే మైక్రోసాఫ్ట్లో సత్య నాదేలా లేకపోతే అంతర్జాతీయంగా అంత పేరు ప్రతిష్ట వచ్చేదంటే జరగదు. అదేవిధంగా సుందర్ పిచాయ్ గూగుల్లో లేకపోతే ఆ విధంగా పేరు ప్రతిష్టలు ఉంటాయంటే జరగదు. మరి అంతర్జాతీయంగా అనేక సంస్థలకి భారతీయ నాయకత్వం వహిస్తున్నారంటే వాళ్ళ దగ్గర విషయం ఉంటే కదా. భారతీయులు ఈరోజు ఒక రకంగా అమెరికాని పెంచి పోషిస్తున్నట్టే. మరి అటువంటిది ప్రపంచ దేశాలు భారతదేశం కాలు మొక్కాల్సిందే అనే, కానీ మనం ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదనేది సుస్పష్టం. కాబట్టి మనల్ని ప్రాధాన్యత ఇవ్వని పోస్టులు పెట్టుకున్నా మనకేం కాదు, అక్కడి నుంచి మనకేం ఫరక్ పడదు. అక్కడి నుంచి వచ్చి మన దేశం మేక్ ఇన్ ఇండియా మోదీ గారి విధానాలు ఉజ్వలమైన భారత భవిష్యత్తు కోసం మన బిడ్డలు ఇక్కడ చేయొచ్చు. ఈ దేశాన్ని మంచి అగ్ర దేశంగా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే జపాన్ కూడా దాటి ఆర్థికంగా 4వ ప్లేస్లో మనం వచ్చాం. ప్రపంచ దేశాలు మనల్ని పొందుతున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అగ్రరాజ్యం అని చెప్పి ప్రతిదానికి ట్రంప్ వీసాల విషయంలో కట్టడి వేసి, విద్యార్థుల విషయంలో కట్టడి వేసి, ఇక అంతర్జాతీయ సంస్థలు భారతీయులు తీసుకోవద్దంటే ట్రంప్ ఏమైనా శాశ్వతంగా ఉంటాడంటే అది కూడా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ విశ్వాసమిత్రుడు ఎలన్ మస్క్ కూడా సొంతగా పార్టీ పెట్టాడు. అతనే అంత విశ్వాసమిత్రుడు, అతను గెలవడానికి సూత్రధారైన ఎలన్ మస్కే అతను కాదంటున్నాడంటే మరి ఇంకా ఏ విధంగా ఉంటుందో చూడాలి. భారతదేశం ఎవరిని కవ్వించదు, ఎవరిని నొప్పించదు. భారతదేశ ప్రజలు, భారతదేశ పౌరులు ఐటీ కావచ్చు అనేక రంగాల్లో ఇతర దేశాలు వెళ్ళి కష్టపడతారు. అవసరమైతే ఉల్లంతా గుల్ల చేసుకుని 24 గంటలు కష్టపడతారు. అమెరికా వాళ్ళు ఎందుకు కష్టపడలేకపోతున్నారు? 5 ఎందుకు ఆగిపోతున్నారు? వీకెండ్స్లో ఎందుకు ఎంజాయ్ చేయడానికి అలవాటు పడుతున్నారు? ఎందుకు అటు మెక్సికన్స్ నుంచి వచ్చే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు? ఇవన్నీ వాళ్ళ యొక్క అంతర్గత సమస్యలు. మన మీద ఏదో దుద్ది, మనమేదో అంతా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా చేతిలో పెట్టుకున్నామనే భావనతో వాళ్ళు ఉన్నారు. మనం ఎదుగుదల ఇష్టం లేక ట్రంప్ చేస్తున్న నిర్వాకాన్ని రోజు రోజుకు అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఒక రకంగా ట్రంప్ చేస్తున్న ఈ చర్యల వల్ల మనకి అద్భుతమైన అవకాశం మనకే ఉంది. భారతదేశానికి, భారతదేశ యొక్క పౌరులు అక్కడికి వెళ్ళి వాళ్ళని లీడ్ చేసి అంతర్జాతీయ సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆదాయం పెరుగుతుంది, మనకేం కాదు. అదే ఎలన్ మస్క్ సంస్థలో కూడా భారతీయులు ఉన్నారు. అంతర్జాతీయ సంస్థలో కూడా ఇందిరా నూయి, కోకోకోల లాంటి సంస్థలో కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కష్టం చేయటం తెలుసు. కాబట్టి మనం ప్రపంచమే భారతదేశం పౌరులు కావాలనుకుంటుంది, కానీ మనం ప్రపంచాన్ని కోరుకోవట్లే. కాబట్టి భారతదేశ పౌరులు ఎవరికి తీసిపోరు అనేది ట్రంప్ తెలుసుకోవాలా. మిగతా అంతర్జాతీయ సంస్థలన్నీ తెలుసు, ట్రంప్కు కూడా తెలియట్లేదు అంటుంది. ట్రంప్ కూడా త్వరగా తెలుసుకోవాలని మనం కోరుకుందాం.